హలో సుజిత్ గారు. హలో అండి. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సార్. సో ఓజీ విషయంలో ఇది వెరీ ఫస్ట్ డే. ఎవరు ఎన్ని మాట్లాడుకుందాం ఒకటి మాత్రం అన్డిబేటబుల్ ఏంటంటే దిస్ ఈస్ ద బెస్ట్ ఫ్యాన్ సర్వీస్ ఫిల్మ్ ఎవర్. తెలుగులో పవన్ కళ్యాణ్కే గారు ఫర్ దట్ మ్యాటర్ ఎనీ హీరోకి ఎప్పుడు పడిందో కూడా తెలియదు అసలు. పడలేదు అనుకోండి మేబీ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. రైట్ సార్. అదే మనం స్టార్ట్ చేసినప్పుడు ఇది ఇంటెన్షన్ వాజ్ నాట్ టు డూ లైక్ కళ్యాణ్ గారు ఆబ్వియస్లీ బాగుండాలి ఎండ్ ఆఫ్ ది డే అది అని ఉన్నింది. ఇప్పుడు ఓకే ఒక వాంటెడ్ టెల్ స్టోరీ, ఒక గ్రిప్పింగ్, ఒక నరేటివ్ చేద్దాము, ఒక గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్లో చేద్దామని ఉన్నింది. బట్ యాజ్ వీఆర్ డూయింగ్ స్క్రిప్ట్ డెవలప్ అవ్వడము ఇవన్నీ జరగడంతో అంటే ఇట్ వాజ్ నాట్ ఇంటెన్షన్ అట్ ఆల్. ఒక ఆరా బిల్డ్ అయిపోయింది అనమాట. ఓజీ దానికి ఒక హైప్, ఎక్కడైనా ఓజీ అనడం. సో తెలియకోకుండా ఇట్ వాస్ వెరీ వెరీ బిగ్గర్. సో ఆ బిగ్గర్ నేమ్ అయ్యేసరికి ఆ బిగ్గర్ నేమ్ సరిపడే థింగ్స్ కూడా యాడ్ అయ్యాయి అనమాట. సో దట్ బికేమ్ లైక్ వెరీ గుడ్ ప్లస్ ఫర్ ద మూవీ. సో అందుకే చూస్తున్నప్పుడు కూడా ఆ సీక్వెన్సెస్ కూడా అలా వర్కౌట్ అవ్వడానికి రీజన్ అదే మెయిన్గా. ఇన్ఫ్యాక్ట్ మీది ఒక వీడియో ఒకటి తిరుగుతూ ఉంటుంది కదా ఎప్పటి నుంచో, బ్యాండ్ ఆ టవల్ కట్టుకుని, రెడ్ టవల్ కట్టుకుని. అదే అసలు అక్కడే ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేసేసారు మీరు. అదైతే అదే ట్రూ సార్. యాక్చువల్లీ అంటే జెన్యున్గానే మనం ఆబ్వియస్లీ చిన్నప్పటి నుంచి ఇష్టం. బట్ అలా అని చెప్పేసి ఏదేదో సినిమా చేసేసేయాలి, ఆయనకి బ్లాక్ బస్టర్ ఇచ్చేసేయాలి అలా ఎప్పుడు ఇంటెన్షన్ లేదు. ఆయన బాగుండాలి, ఆయన సినిమాలు ఆడాలి అనుకునే వాళ్ళం. బట్ అగైన్ నేను వచ్చి మళ్ళీ తర్వాత ఐ వెంట్ విత్ ప్రభాసనతోనే ఎక్కువ ఉండేవాడిని మోస్ట్ ఆఫ్ ది టైం. ప్రభాసనతో ఉన్నప్పుడు అంటే నాకు సెండ్ ఆఫ్ ది డే అందరు సినిమాలు చేయాలి నాకు. అంతే కదా డైరెక్టర్. నేను స్కూల్లో ఉన్నప్పుడు ఆంధ్ర వాళ్ళ సినిమా వచ్చిందనమాట. అప్పుడు మేము డ్యాన్స్ షో ప్రోగ్రామ్ ఉంటే ఎవరో అప్పుడు జూనియర్ గారు డ్రైవర్ ఒకతను అప్పుడు మానేసి మేము చదివే స్కూల్లో వచ్చాడనమాట. ఆల్మోస్ట్ భాషలాగా ఫ్లాష్ బ్యాక్ రోజు పని చేసేవాడు. ఒకరోజు రాత్రి వచ్చి భయ్యా వాటర్ ఇవ్వండి, నేను ఎవరు అనుకున్నావు తెలుసా అని అట్లా ఆల్మోస్ట్ షేడ్ లైట్లో నేను ఎన్టీఆర్ గారి దగ్గర ఉంటాను తెలుసా అంటే అప్పుడు మేమందరం ఇంకా ఫియర్ లైక్ అప్పుడు యుఫోరియా కదా ఆంధ్ర వాళ్ళు అప్పుడు యుఫోరియాలో ఉంటే అవునా అని చెప్పేసి కూర్చోపెట్టుకుని కథలు వెళ్ళే వాళ్ళం అనమాట. అసలు ఏంటి ఎలా ఉంటారు ఆయన, అది అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని చాలా క్యూరియస్గా. ఎంత పిల్లలు అందరూ 9th క్లాస్ 10th క్లాస్ అనుకుంటా. అప్పుడు ఆంధ్ర వల్ల క్యాసెట్స్ తెచ్చుకొని అప్పుడు పాటలు నాయరే అసలు లైక్ ఊపు. సో ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ చూస్తున్నప్పుడు అబ్బా ఒక ఏ స్టార్ హీరో అయినా సరే వాళ్ళకి జెన్యున్గా మనం ఒక సినిమా తీస్తే అదిగిన జనాలు నచ్చితే యుఫోరియా మ్యాడ్నెస్ అనేది డిస్క్రిప్స్ అంటే డబ్బులు వస్తాయి పోతుంటాయి, సినిమా ఆడుతుంది ఆడదు పక్కన పెట్టేస్తే సార్ మనంతా ఎందుకు వచ్చిన సినిమాలు అంటే మన చిన్నప్పుడు అంటే అట్లీస్ట్ మీరు ఇంకా చూసింటారు ఎక్కువ దట్ ఒక ఊర్లో టికెట్ దొరకపోవడము, అక్కడ వెయిట్ చేయడము. అసలు ఫ్యాన్ సర్వీస్ అనే దానికి బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ నాకైతే ఏంటంటే ఆన్లైన్ టికెటింగ్. అసలు ఆన్లైన్ టికెటింగ్ వచ్చాక ఆన్లైన్లోనే కష్టపడతారు కానీ టికెట్లకి అసలు పెద్ద పెద్ద లైన్లు, టికెట్లు, బ్లాక్ మార్కెటింగ్, డబ్బులు కలెక్ట్ చేసుకోవడం, అసలు అదంతా నెక్స్ట్ లెవెల్. ఈ జనరేషన్ నిజంగా మిస్ అవుతారు కదా. నేను నాకు గుర్తుంది సార్ అప్పుడు కూడా ప్రసాద్లో థియేటర్ పోతుందంటే ప్రసాద్ దగ్గర లైన్ ఉండేది కదా, బయట అలా లైన్ వెళ్ళి 1.5 కిలోమీటర్ ఎవరు పెద్ద లైన్ ఉంటే ఇప్పుడంటే కలెక్షన్ ఎవరు ఫస్ట్ డే అని అంటున్నారు. అప్పుడు ఎవరిది పెద్ద లైన్ ఉంది, రే మా హీరోది 1 కిలోమీటర్ ఉందిరా అక్కడికి వెళ్ళింది మా ఉందనమాట. అండ్ నేను వచ్చిన బ్యాక్డ్రాప్ కూడా అనంతపూర్ అనమాట నాది. సో మా దగ్గర ఇంకా ఎక్కువ సినిమాల వాళ్ళ నుంచి వెళ్ళినో లేరు, ఎక్కువ అందరు పాలిటీషియన్స్ వాళ్ళు ఉన్నారు మా సైడ్ అంతా. కానీ సినిమా అంటే పిచ్చి. బాలకృష్ణ గారి సినిమా, చిరంజీవి గారి సినిమా పడ్డాయి అంటే ఎవరికి కట్అవుట్ పడుతున్నాయి, మాకు 7 పడ్డాయి, మాకు 8 పడ్డాయి. సో ఆ చిన్నప్పుడు అది బాగా పెరిగిపోయింది, ఆ మాస్ లోపల ఉండిపోద్ది అనమాట. సో అలాంటిది కళ్యాణ్ గారితో మన సినిమా తీస్తున్నప్పుడు ఆబ్వియస్లీ ఆ మూమెంట్స్ వద్దనవి వచ్చేస్తాయి అనమాట, అన్ఇంటెన్షనల్గా వచ్చేస్తాయి. అండ్ యా దట్స్ ద హోల్ సీన్ సార్. జనరల్గా ఫ్యాన్ సర్వీస్ గురించి మాట్లాడితే అసలు ఓజీ గురించి కాకుండా జనరల్ ఫ్యాన్ సర్వీస్ ఫిలిమ్స్ ఉంటాయి కదా, కొంతమంది ఏమంటారంటే ఈ కథలో నుంచి ఫ్యాన్ సర్వీస్ చేయాలని చెప్పి కొంతమంది మాట్లాడారు. కొంతమంది ఏంటంటే లేదు, ఫ్యాన్ సర్వీస్ ఈజ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్ ఇట్ సెల్ఫ్, అసలు ఒక రకమైన అదొక యుఫోరియా, అది అన్నిసార్లు కథలో నుంచి రావాల్సిన అవసరం లేదు కొంతమంది అంటారు. సుజిత్ యాజ్ ఎ డైరెక్టర్ అసలు మీ ఒపీనియన్ ఏంటి? అంటే నేను ఎక్కువ బిలీవ్ చేయను సార్, నాకు ఫ్యాన్ సర్వీస్ ఇలా మూమెంట్స్ అవన్నీ ఎక్కువ బిలీవ్ చేయను. అలా ఉండేటప్పుడు నేను ఇంకా ఎక్కువ రెఫరెన్స్ తీసేవాడిని సినిమా. ఐ ఫీల్ లైక్ ఫస్ట్ ఓజీ అంటే మన ఓజీ అనే కాదు, ఏ సినిమా తీసినా ఆ సినిమా రెఫరెన్స్ అవ్వాలనుకోవాలి. ఇప్పుడు వింటేజ్ కళ్యాణ్ గారు చూపించాలి అని పెద్ద డిస్కషన్ నాకు మెసేజ్ చేస్తుండేవాళ్ళు. అంటే ఆబ్వియస్లీ ఇంకో 10 years తర్వాత చూసేవాడికి ఇది వింటేజ్ లాగా అనిపించాలి, అంతే కదా. సో మనము వింటేజ్కి వెళ్ళి వింటేజ్ స్టఫ్ తీసుకొచ్చి పెడితే అంటే వింటేజ్ లాగా లుక్, రొమాన్స్ అలా ఉండాలి అంటే మిమిక్ చేస్తున్నాం అంతే. మిమిక్ చేస్తున్నట్టు ఉంటుంది. చాలా ఆలోచిస్తా నేను. ఇప్పుడు నేను జస్ట్ కళ్యాణ్ గారితో ఇలా అనిపించేస్తే
థియేటర్లో విధపడతాయని తెలుసు మనకి. బట్ ఎంత కాన్షియస్గా మనం అది, అందుకే వేరే ఒక క్యారెక్టర్ నుంచే వాడు వేరే క్యారెక్టర్ హూ ఈస్ వర్క్స్ ఫర్ హిమ్, హీ డస్ దట్ అనమాట. దట్ ఆరా బిల్డ్ చేసాం కదా. సో ఐ ఫీల్ చాలా తక్కువ సార్. ఈవెన్ క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ కూడా నేను చాలా ఆలోచించా, అది పెట్టాలా వద్దా, జానీ రెఫరెన్స్ అన్ని 100 సార్లు ఆలోచించా. ఇన్ఫ్యాక్ట్ మీరు ఐ డోంట్ నో కానీ జానీ కానీ ఆ సాంగ్ కానీ మొత్తం సినిమాలో ఆ ఒక్కటే ఇంకా నేను ఫ్యాన్ని నేను పెట్టాను ఫిక్స్ అయ్యేటట్టు పెట్టారనిపించింది అంతే. అది ఎందుకంటే నేను అంటే మిగతా పర్సనల్ కనెక్షన్ ఉన్నాయి కాబట్టి సార్. ఇప్పుడు తమ్ముడు ఏంటంటే, నాకు గుర్తుండే తమ్ముడు ఏంటంటే, చిన్నప్పుడు ఇలా హెయిర్ స్టైల్ అంతా పెంచితే అరే నువ్వేంట్రా పవన్ కళ్యాణ్ అనుకున్నావా అని వాళ్ళు అలా అంటే చెప్పట్రా బాబు ఈయన అని అంటే పీచే దేకు అని అనమాట. తిరిగితే ఒక హ్యూజ్ పోస్ట్ ఉంటుంది అనమాట, గంగా గౌరీ అని ఉంటుంది థియేటర్. అక్కడ తమ్ముడు లుంగితో ఇలా బీడీ పట్టుకున్నాడు అనమాట. అసలు షాక్. అంటే లైక్ సడన్లీ యూ సీ అ బిగ్ పోస్టర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అసలు ఏంటి హ్యూమన్ ఇలా ఉన్నాడు అని గుర్తుకున్న 5th ఎప్పుడో నేను ఈ సినిమా చూడాలి, నేను అర్జెంటుగా నాకు సంబంధం ఈ సినిమా చూడాలి. మా ఇంటికి వెళ్ళి అన్న నీ సినిమా చూడాలి ఎలాగైనా అని అన్నా. తమ్ముడు అంటే టికెట్లు ఫుల్ బిజీ అనమాట, ఫుల్ దొరకలేదు. సో మా నాన్న షాడో కంటెంట్ ఆ గంగా గౌరీ గాయత్రి అని ఉంటుంది అనమాట, థియేటర్స్ ఉంటాయి, వాళ్ళకు బాగా తెలుసు. వాళ్ళు ట్రై చేస్తే లేదు సార్ మధ్యాహ్నం షో దొరకలేదంటే ఈవినింగ్ షో దొరికాయంటే ఇప్పుడు ఈవినింగ్ మళ్ళీ మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి నేను రాను ఇక్కడిని. అప్పుడు జేడి చక్రవర్తి గారి సినిమా ఏదో ఉండిందనమాట, ప్రేయసి రావు ఏదో సినిమా ఉంది. ఆ సినిమాకి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వరకు వెయిట్ చేసి తమ్ముడు సినిమాకి వెళ్ళా. ఓకే. సో అదే ఫస్ట్ అంటే నేను విట్నెస్ చేసిన, అంటే లైక్ అంటే ఒక చిన్న మానియా సంథింగ్ అక్కడ కనెక్ట్ అయిపోయాం మనం గట్టిగా. తర్వాత జానీ అప్పుడు అంతా ఇంకా కొంచెం ఐ యూస్ టు బి లైక్ క్రేజీగా ఉండేవాడిని. ఆ తర్వాత కూడా ఐ లైక్ హిమ్ అలాట్, అందులో అన్డీనేబుల్ థింగ్. బట్ మనం ఒక జెన్యున్ హిట్ ఇవ్వాలి ఇండస్ట్రీకి వచ్చి, ఆయనకి ఏదో చేయాలి అని అట్లా లేదు. అంటే ఐ లవ్ హిమ్, ఆయన సినిమాలు ఆడాలని కోరుకుంటా. బట్ అటు తిరిగి నాకే ఆ సినిమా వచ్చింది. అరే వచ్చినప్పుడు మనము ఇంకా దాన్ని మనకి ఓకే మనము జెన్యున్ మనకు వచ్చింది, మనం ఇప్పుడు ఎఫర్ట్స్ పెడదాం. వీల్ మేక్ ష్యూర్ వాట్ వీ కెన్ డూ విత్ ద టైమ్ వీ హ్యావ్, విత్ కమిట్మెంట్స్, బడ్జెట్స్, లైక్ సో మెనీ థింగ్స్. అన్ని ఇన్వాల్వ్ అయ్యి ఉన్న దాంట్లో మనం ఏం చేయగలుగుతాం అనేది ఐ డిడ్ లైక్ వాట్ ఐ కెన్ డూ సార్. ఇంకా అంతే, అదే మెయిన్ థింగ్. అంటే బెస్ట్ పార్ట్ ఆఫ్ సుజిత్ ఫ్యాన్స్ అందరూ మాట్లాడుకునేది ఏంటంటే, అసలు ఈ సినిమా అన్నీ పక్కన పెడితే సుజిత్ని ఒక రీమేక్ కోసం అని చెప్పి పిలిచారు. అక్కడికి వెళ్ళి ఏం చేసి మాయ చేసి ఇప్పుడు ఒక ఒరిజినల్ కైండ్ ఆఫ్, అంటే కరెక్ట్ పవన్ కళ్యాణ్ గారు ఆ టైంలో హీ హ్యాడ్ సమ్ లిమిటెడ్ టైము, రీమేక్లు అయితే ఈజీగా అయిపోతాయనే మైండ్ సెట్లో ఉండారు వాళ్ళు. బట్ ఫ్యాన్స్కి అదో పెయిన్ పాయింట్ కింద తయారైంది. యూ నో వాళ్ళ ఆ స్టోరీ అంతా తెలుసు మీకు. ఏం చెప్పి కన్విన్స్ చేశాడు అసలు? అంటే బేసికలీ నేను రీమేక్ ఇచ్చిన ఒరిజినల్ కథలోనే చేసేవాడిని దాన్ని మొత్తం, అన్ని పాయింట్లను మార్చేసి అంతా చేసేసి కొత్త కథ తీసుకొచ్చేవాడిని. అది కాదు కదా ఆ కథలో ఉండేది, ఇంకేదో కదా అంటే లేదు అది చూసేసాం కదా మనం ఏం చేస్తాం. అది ఇంకా జెన్యున్గా వీ వాంటెడ్ టు డూ సంథింగ్ న్యూ కాబట్టి తర్వాత అలానే అలా ఆ కథ అంతా మార్చిన తర్వాత ఒకరోజు ఆయన వచ్చి ఓకేలే ఇది పక్కన పెట్టేసి, దానికి ఒక వేరే రీజన్స్ ఉన్నాయి, ఆ రీజన్స్ మనం డిస్కస్ చేయలేం కానీ ఓకే ఇదంతా పక్కన పెట్టే, నీ దగ్గర ఏమన్నా కథ ఉంటే చెప్పు అన్నారు. సో అప్పటి నేను చాలా వర్క్ చేశాను కదా ఆయనతో, పాపం 4-5 months ఉన్నాను ఆయనతో. సార్ ఆయన కూడా పాపం మనం వెయిట్ చేయించి మేము ఇప్పుడు కథ వద్దన్నాం కదా, ఏదో చెప్పు అంటే సార్ నాకు 1 day టైం ఏంటి సార్ అన్నా. సో టైం ఏంటని చెప్పి దెన్ ఐ వెంట్ అండ్ ఐ హ్యాడ్ సమ్ ఐడియా, వెళ్ళి చెప్పాను ఆయనకి, కానీ ఇది గ్యాంగ్స్టర్ సినిమా సార్, మీరు వద్దన్నారు కదా ఇది కావాలి సార్ అని అన్న. పాపం ఎక్కడో ఓకే మరి ఏమో మరి ఆయన వయస్ ఆఫ్ మైండ్లో నాకేముందో నాకు తెలియదు కానీ ఎందుకు మరి ఆ రోజు ఇచ్చాడు ఓకే. ఫస్ట్ ఇనిషియల్గా కలిసినప్పుడు గ్యాంగ్స్టర్ కానీ బ్లడ్ షెడ్ కానీ ఇట్ వాజ్ నెవర్ ఎన్ ఐడియా. ఓకే. ఫస్ట్ నేను తీసుకెళ్ళిన కథ అంటే నేను ఫస్ట్ రీమేక్ కోసం లేదు, ఫస్ట్ కథ చెప్పడానికి వెళ్ళాను. ఆ కథ చెప్పినప్పుడు దానికి కొంచెం డేట్స్ ఎక్కువ కావాల్సి ఉండే అనమాట. ఏ కైండ్ ఆఫ్ కథ అంటే జాన్? అది గ్యాంగ్స్టర్ సినిమానే, కానీ ఇంకా ఈవెన్చువల్లీ పెద్ద కొంచెం స్కేల్ అప్లో ఒక లైక్ ఏదన్నా సినిమా రెఫరెన్స్ తీసుకోండి. బేసికల్గా ఎలా చెప్పాలి అంటే అది అంటే ఒక ఫన్ గ్యాంగ్స్టర్స్ సార్ యాక్చువల్లీ, అంటే ఇంత సీరియస్ కాకపోయినా ఒక టాప్ లెవెల్లో ఒక గ్యాంగ్స్టర్ చెప్తే స్టోరీ అయిపోద్ది. బట్ స్టిల్ ఎండ్ ఆఫ్ ది డే అది కొంచెం బ్యాక్డ్రాప్, ఒక యూకే బ్యాక్డ్రాప్, లండన్ బ్యాక్డ్రాప్ ఒకటి, ఇక్కడ ఇండియా బ్యాక్డ్రాప్ రెండు పెట్టుకొని ఒక స్టైలిష్ పర్సన్, ఒక స్టైలిష్ గ్యాంగ్స్టర్ వచ్చి ఒక నార్మల్గా ఒక గల్లీ గ్యాంగ్స్టర్లో ఉంటే ఏంటి అని ఒక థాట్ ఏదో ఉంది అనమాట. వెరీ అది చెప్తే ఆయన ఫుల్ ఎంజాయ్ చేశాడు బాగా.
బట్ దాంట్లో ఏంటంటే ప్రాబ్లం లైక్ వీ హ్యావ్ టు షూట్ అబ్రాడ్, ఆయనకుండే కమిట్మెంట్స్కి, పొలిటికల్ కమిట్మెంట్స్కి ఇట్స్ వెరీ టఫ్, టైం తీసుకోవడం కష్టం. చాలా టఫ్. సో దెన్ దట్స్ వెన్ ద రీమేక్ కేమ్. దెన్ అగైన్ వెన్ ఇట్ టర్న్డ్ అప్ అండ్ సో వి వాంటెడ్ ఒరిజినల్ మూవీ. ఆ డేస్ కాకపోయినా ఐ హ్యాడ్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్టుగెదర్. ఒక సీరియస్ డ్రామా చేద్దామని ఉండింది. ఈ స్టైలిష్ సినిమాలన్నీ కొంచెం పక్కన పెట్టి కొంచెం జెన్యున్గానే ఒక 90s బ్యాక్డ్రాప్, ఒక ఫ్యామిలీ, 2 ఫ్యామిలీస్ మధ్యలో జరిగే కథ, అలాగే సింపుల్గా ఐ కెప్ట్ ఇట్ వెరీ సింపుల్ అనమాట. ఓకే, దట్స్ హౌ దిస్ ఆల్ మాస్ ఇంటర్వెల్ ఆల్ దీస్ థింగ్స్ కేమ్. అంటే ఐ కుడ్ ప్లే విత్ దోస్ థింగ్స్ యాక్చువల్లీ. అదేంటే కొంచెం వేరేలా ఉండేది, ఇదైతే కొంచెం మనకు మంచిగా అవుతాయి అన్నట్టు ఇట్ టుక్ సార్. యా. సో పవన్ కళ్యాణ్ గారి డేట్స్, ఆయన ఆబ్వియస్లీ పబ్లిక్ సర్వీస్లో చాలా బిజీగా ఉన్నారు, లిమిటెడ్ అవైలబిలిటీ, అది అందరికీ తెలిసిందే. చాలామంది, కొంతమంది అయితే తాడేపల్లిలో సెటిల్ వేసి తీయాల్సిన ఇది వచ్చింది. అలా ఎన్నో చిన్న కాంప్రమైజెస్ ఏం చేసుకోవాల్సి వచ్చిందా మీ కథలో? అంటే బేసికల్ ఆయన కాంప్రమైజ్ అనేది కాదు సార్, ఆయన పాపం జెన్యూన్గా చెప్పాలి, టు సూట్ హిస్ అవైలబిలిటీ. మేబీ ఇట్స్ ఎ డిఫరెంట్ వర్డ్ ఏమో కానీ వెన్ ద మూమెంట్ వి థాట్ ఆఫ్ డిసైడ్ టు షూట్ కదా. సో ఫస్ట్ థింగ్ ఈజ్ హీ వాంటెడ్ టు షూట్ ఇమీడియట్లీ. లైక్ వీ హ్యాడ్ ద స్క్రిప్ట్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్, సో ఇట్స్ వీ కెన్ స్టార్ట్ ఇన్ 2 weeks అన్నప్పుడు అడ్వాంటేజ్గా ఏమైపోయిందంటే సార్, అంటే మనంతా బాంబే బ్యాక్డ్రాప్, రియల్ లొకేషన్లో షూట్ చేస్తే బాగుంటుంది ఒక డిస్కషన్ వచ్చింది. సో ఈజ్ లైక్ ఓకే డన్, నేను బాంబేకి వస్తా అన్నాడు ఆయన. లైక్ ఇప్పుడు సెట్ అయ్యడానికి టైం పడుతుంది, బాంబేకి వచ్చేస్తా అన్నాడు. అక్కడ స్టార్ట్ అయింది మా జర్నీ. కళ్యాణ్ గారు బాంబేకి వస్తారంట అనేది వెళ్ళి మేము టప్ప వెళ్ళి లొకేషన్ వెళ్ళి షూట్ చేస్తాం. ఆ షూట్ చేస్తే ఆయన మొత్తం ఫుటేజ్ చూసిన తర్వాత, అరే ఇది అంటే లైవ్ లొకేషన్స్లో షూట్ చేస్తే, అంటే ఇమాజిన్ నారిమన్ పాయింట్లో లేకపోతే బలాడ్పూర్లో ఒక గ్యాంగ్స్టర్ గన్ వేసుకుని వెళ్తుంటే అది ఆ ఫీలే వేరు. అవును, ఎంత రీక్రియేట్ చేసినది కష్టం. 1 week షూట్ చేసిన అన్నాడు సుజిత్, క్రేజీ ఇది, విల్ షూట్ కంటిన్యూ చేద్దాం అన్నాడు. మేము యాక్చువల్ 1 week ప్రిపేర్ అయ్యి ఉన్నాం. ఓకే, మళ్ళీ హైదరాబాద్ వెళ్తే ఊపి వెళ్ళిపోద్ది నేను చేసేసేయాలంటే, అప్పుడు మేము పంచకని, మహాబలేశ్వర్ అన్నీ ఉంటాయి ప్లేసెస్ పూణే దగ్గర. వెళ్ళి పాప ఆయన వెయిట్ చేస్తారు మా కోసం. 3 days అక్కడే వెయిట్ చేసి బాంబేలో మేము వెళ్ళి కొరియోగ్రాఫర్ని తీసుకెళ్ళి డాన్స్ సుబిస్వి సాంగ్ షూట్ చేసి, ఐకిడో సీన్ షూట్ చేసి ఒక పెద్ద స్కెడ్యూల్ చేసాం. సపోజ్ టు బి 4 days ఆఫ్ షూట్. He was enjoying so much. We almost shot some 14 days, 15 days షూట్ చేసాం స్కెడ్యూల్. అక్కడితో తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి సెట్ చేసినంత షూట్ చేసిన తర్వాత ఆయన అన్నాడు, సుజిత్ వద్దులే మనం ఎందుకు కాంప్రమైజ్ అవ్వడము, లెటస్ షూట్ ఇన్ రియల్ లొకేషన్స్ అని చెప్పి ఇక్కడైతే సెట్ అయ్యాల్సి వచ్చింది. ఒక పోర్ట్ సెట్ అంతా కావాలి కాబట్టి ఒక సెట్ వేసాం ఇక్కడ అల్యూమినియం ఫ్యాక్టరీలో. తర్వాత అగైన్ మళ్ళీ బాంబేలో షూట్ చేసాం. ఓకే, మళ్ళీ ఇప్పుడు వెళ్ళి బాంబేలో లాస్ట్ షెడ్యూల్ బాంబేలో షూట్, క్లైమాక్స్ అంతా అక్కడే షూట్ చేసాం. ఒకటి విజయవాడలో షూట్ చేయాల్సి వచ్చింది కూడా ఏంటంటే అది నాట్స్ కాంప్రమైజ్ కూడా కాదు, ఎందుకంటే వీ వాంటెడ్ బిల్డ్ బిగ్ సెట్ సార్. ఇంట్రొడక్షన్కి ఒక పెద్ద ఒకటి కావాల్సి ఉందా. సెట్ ఎక్కడ వేసుకుంటే ఏముంది అంటే ఇక్కడ ఇంకా అక్కడ మనకి రెంట్ ఇంకా తక్కువ, అక్కడ రెంట్ కూడా లేదు పాపం. సో తెలిసిన వాళ్ళదే ప్లేస్. సో మళ్ళీ హైదరాబాద్ సెట్ వేసుకుంటే ఆయన బిజీగా ఉన్నారు, ఆయన స్కెడ్యూల్స్ ఆయనకు ఉన్నాయి పాపం. సో ఆయన టైం లైన్స్ మనం డిస్టర్బ్ చేయకుండా మన టైం లైన్స్తో మనం కొరియోగ్రాఫర్స్ని తీసుకొచ్చి వి షార్ట్ ఇట్ అనమాట. లైక్ టైం అంటే టైం లైక్ నో. బట్ బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు తాడేపల్లిలో షూట్ చేసినా లేకపోతే థాయిలాండ్లో తాడేపల్లి అనేది యాక్చువల్లీ చాలా మిమ్మల్ని అనట్లేదు, నాకు యాక్చువల్గా తాడేపల్లి కూడా తెలియదు. ఎవరో వచ్చి నాకు చెప్తా అన్న తాడేపల్లి షూట్ చేయకుండా అంటే, నీకు తాడేపల్లి ఎక్కడ తెలుసా అని అడిగా. తెలియదు అన్న. అరే నువ్వు అంటే తాడేపల్లి ఎక్కడో తెలియదు, నాకు తెలియదు. లేదు, నేనైతే ప్రాస్ కింద వాడుతున్నా తాడేపల్లిలో షూట్ చేసినా థాయిలాండ్. అదే అందరూ ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా అంటే వాళ్ళందరూ అయిపోయిందిరా సినిమా తాడేపల్లి షూట్ చేస్తా థాయిలాండ్ అనుకున్నాడు రా సుజిత్, తాడేపల్లి తీసుకొచ్చి జెన్యూన్లీ ఇట్ వాజ్ నెవర్ దట్ వే. బట్ ఒకటి చెప్పనా, మీరు అసలు యూ హ్యాడ్ అన్ ఐ ఆన్ సోషల్ మీడియా, నాకు అర్థమవుతుంది క్లియర్గా. నాకు లేదు కానీ సార్ మా టీంకి ఉంది. నాకు ఒక 10-15 మంది అసిస్టెంట్ రైటర్లు కదా. లైక్ నేను వద్దన్నా రుద్దుతాను నా పైకి వచ్చి, ఎప్పుడన్నా ట్రావెల్ చేసేటప్పుడు అన్న చూడన్నా ఇలా అన్నాడు, నైట్ చూడన్నా ఇలా అన్నాడు అన్నాడు. సార్ నాకేంటి సార్, అందరికీ ఉంది, జస్ట్ చెప్పరంతే. బట్ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఆ తాడేపల్లిలో షూట్ చేసిన, థాయిలాండ్లో షూట్ చేసిన, ఇంకో దేశంలో చూసినా, బట్ సినిమా చూస్తున్నంత వరకు అది ఒక్క చోట కూడా ఇన్కన్సిస్టెంట్గా నాకు ఎక్కడ అనిపించలేదు. దట్స్ అబౌట్ ఇట్ అంతే. రైట్. అదే సార్ నాకు టెక్నికల్గా దట్స్ హౌ సాహో హెల్ప్ మీ అనమాట. సాహో చేసిన తర్వాత టెక్నికలీ మనం స్ట్రాంగ్ అయ్యాము, ఎలా వాడుకోవాలి డేట్స్ని, హీరో టైంని ఎలా వాడుకోవాలి, వేస్టేజ్ చేయకూడదు. అండ్ వీ లైక్ నాట్ ఈవెన్ ఈజ్ అ బిజీ పర్సన్ సార్, ఈ సర్వింగ్ ఫర్ ద పీపుల్. మన టైం మనం రెస్పెక్ట్ చేయాలి. సో రోజుకైనా 3 hours అయినా 4 hours అయినా, హాఫ్ డే ఇచ్చినా 1 day ఇచ్చినా, ఆ 1 day స్కెడ్యూల్ మనం ఎంత నీట్గా ప్లాన్ చేసుకొని వితౌట్ కాంప్రమైజింగ్. అవును, వితౌట్ కాంప్రమైజింగ్ ఎలా చేసుకోవాలనేది ఒక ఆర్ట్. సో యాజ్ అ టెక్నీషియన్గా మనకు ఒక క్లారిటీ ఉండి మనకి ఏం కావాలి, ఎడిట్ మనం ఏం చేసుకున్నాం మనం. సో వీ టు షూట్ బిఫోర్, ఎడిట్ ఇట్,
వీ నో ఎగ్జాక్ట్లీ వాట్ వీ వాంట్, అది మాత్రమే మనం సెట్ చేసుకొని అది మాత్రమే లొకేషన్. అంటే డమ్మీ షూట్స్ మీరు అనేది? డమ్మీ షూట్స్ చేసేవాడిని ఫస్ట్ థింగ్, మాక్ షూట్స్ మొత్తం మాక్ షూట్ చేసుకొని ఎడిట్ ప్యాటర్న్ చేసుకొని ఇదే లెంత్ నాది అని నేను ఫిక్స్ అయిపోయాను. సో అంటే ఎక్స్ట్రా లెన్స్ ఏం వేస్ట్ కదా ఇంకంతే. ఇది మనము ఒక రోజుకి షూట్ ఖర్చు ఇంత అయితే డమ్మీ షూట్స్కి 1,50,000-80,000 అవుద్ది. బట్ ఇన్ఫ్యాక్ట్ మీరు ప్రభాస్ గారిని మేనేజ్ చేశారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మేనేజ్ చేసారంటే లిటరల్లీ యూ కెన్ డూ విత్ ఎనీ స్టార్. అంటే లైక్ వేస్టేజ్లు, ఎఫెక్టివ్ యూసేజ్ ఆఫ్ డేట్స్ ఇవన్నీ. నేను అదే బుక్ రాద్దాం అనుకున్నా సార్. ఇప్పుడు ఎంత అది కూడా ఎవరైనా డేట్స్ మీకు హీరో డేట్స్ ఇన్ని డేట్స్ ఇస్తే చాలు నేను తీసిస్తా అన్నట్టు, అంటే జోక్లే కానీ బట్ స్టిల్ డేట్స్ ఇస్తే హ్యాపీనే హీరోస్ అంటే మనకి ఎక్కువ. బట్ ఒకవేళ డేట్స్ తక్కువలో తీసినా అది మంచిదే కదా, ప్రొడక్షన్ ప్రొడ్యూసర్కి హ్యాపీ, హీరోకి హ్యాపీ, తక్కువ డేస్లో తీస్తే. నాకు ఈవెన్చువల్గా ఐ వాంటెడ్ టు ఫాస్ట్ సార్. నాకు ఇప్పుడు ఏంటంటే నేను అలా రెస్ట్లెస్ అనమాట. నన్ను ఇన్ని రోజులు నేను వెయిట్ చేస్తాను నా లైఫ్లో కూడా అనుకోలేదు నేను. బట్ షూట్కి వెళ్ళాలి, ఫినిష్ చేసేయాలి సినిమా అనే ఉంటాను నేను. ఎన్ని డేస్ షూట్ చేశారు ఈ సినిమా సార్? అరౌండ్ పవన్ కళ్యాణ్ గారు. అది ఓకే, అంటే దట్స్ ఎన్ అచీవ్మెంట్, నేనేం కంప్లైంట్ ఏం చేయట్లేదు. అంటే అది ఓకేలేండి సార్, అది ఇప్పుడు ఆ డేస్ ఎందుకులే కానీ. బట్ ఇప్పుడు అదే సార్ ప్రాబ్లం. ఇప్పుడు నేను ఫస్ట్ సినిమా చేసేటప్పుడు ఒక ఇంటర్వ్యూలో అన్నాను ఏంటంటే రణరాజన్ నేను 1 వీక్లో రాసాను చెప్పాను. జెన్యున్గా 1 వీక్లో రాశాను నేను, 1 వీక్ అని తక్కువ రాసా. ఈట్ స్ట్రీట్లో ఇందిరా పార్కే కదా మన గాంధీనగర్ దగ్గర ఉంటుంది. ఇందిరా పార్క్లో ఒక 3 days ఈట్ స్ట్రీట్ అని ఉంటుంది అనమాట, మన హుస్సేన్ సాగర్ దగ్గర, ట్యాంక్ బండ్ దగ్గర. అక్కడ 3 days రాశాను. ఒకరోజు కార్లో కూర్చొని రాసా. గొడవలో ఎక్కడ రాశారండి అసలు ఈట్ స్ట్రీట్లో? నాకు అలా గొడవలు ఉండే ప్లేసే ఉండాలి, ఫుల్ జనాలు ఉండాలి, మనం మాత్రం ఇయర్ ఫోన్స్ పెట్టుకొని రాసుకోవాలి. సో మ్యూజిక్ ట్రాక్స్ సెలెక్ట్ చేసుకుంటాను అనమాట, సీన్స్ కన్నీ చేసుకొని ఈ మ్యూజిక్ ట్రాక్ పెట్టుకొని ఈ సీన్ రాస్తా. ఇలా కూర్చొని జెన్యున్గానే ఫుల్ బౌండ్ స్కిప్ చేసేసాను 7 daysలో. ఇది ఒక ఇంటర్వ్యూ చెప్పా ఎక్కడో, నా 7 days రాశానంటే అందుకే అట్లా 18 సినిమా అంటారు. సరే ఓకే, సో అంటే ఇది ఒక రన్నర్ అని అనట్లేదు. సో ఈవెన్చువల్గా ఏంటంటే మనం కథ సినిమా తీసినప్పుడు ఆ సినిమా ఆడుతుందా ఆడదా అనేది ఒక పాయింట్ అనుకుందాం సార్. బట్ దాని వెనకాల ఉండే ఎఫర్ట్ లేకపోతే నెంబర్ ఆఫ్ డేస్ ఉండడం వల్ల దాన్ని ఒక కార్నర్గా ఒక పాయింట్ అయిపోతుంది అనమాట ఇక్కడ. అసలు ఇప్పుడు నా ఒపీనియన్ అయితే అండి, ఒక తక్కువ డేస్లో ఒక స్టార్ను వాడుకుని సినిమా ఇట్లా ఆ కంప్లైంట్ లేకుండా తీసి ప్రొడ్యూసర్కి యు ఆర్ మోర్ దెన్ ఎనీథింగ్. అదే బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అసలు ఓ ప్రొడ్యూసర్కి అంతకంటే కావాల్సిందే ఉంది. నాకు అదే సార్, నేను ఇప్పుడు దానయ్య గారు ఉన్నారు, ఇప్పుడు అలా చేయలేకపోతే పవన్ కళ్యాణ్ గారు మీకు డేట్స్ ఎవరుగా? ఆయన ఉన్న కమిట్మెంట్స్, పబ్లిక్ కమిట్మెంట్స్ వల్ల. కరెక్ట్, మీరు అన్నది కరెక్ట్ సార్. యాక్చువల్లీ కళ్యాణ్ గారు అండ్ ప్రభాస్ అన్న గారు 2 కాంట్రాస్ట్ క్యారెక్టర్స్, ఇద్దరిని క్లోజ్గా అబ్జర్వ్ చేశాను నేను. ఓకేనా, అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ పోస్ట్ బాహుబలి ప్రభాస్ గారు అండ్ పోస్ట్ డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు. సో ఎక్కడో తెలియకుండా మనం వాళ్ళకి జెన్యున్గా ఉన్నామని వాళ్ళకి అర్థమైపోద్ది. మనం ఏం వెళ్ళి సార్ అది సార్ ఇది సార్ సూపర్ సార్ అని ఎప్పుడు అన్నాను. ఐ నెవర్ టెల్ హిమ్ ఆల్సో, ఐ నెవర్ టోల్డ్ హిమ్ ఆల్సో వెన్ ఐ మెట్ హిమ్ టిల్ ఐ వాజ్ షూటింగ్. ఐ నెవర్ టోల్డ్ హిమ్ సార్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ, ఐ వాచ్ జానీ అని ఎప్పుడు చెప్పలేదు ఆయనతో. ఒక 1 week షూట్ అయిన తర్వాత ఒక రోజు కూర్చొని ఇదేంటి ఏం మాట్లాడట్లేదు ఇటు కామ్ ఉంటాడు ఏంటంటే సరే అని అప్పుడు ఓపెన్ అప్ అయ్యాను అంతే. ఆయన తెలీదు, అరే ఏంటి నువ్వు అవునా అని ఈ వాజ్ షాక్డ్ అనమాట. ఫ్యాన్ అంటే ఫ్యాన్ ఓకేలే అన్నట్టు అంటారు కానీ ఇప్పుడు సో ఐ ఫెల్ట్ లైక్ ఓకే సి అలా అని చెప్పేసి కళ్యాణ్ గారు ఫ్యాన్ కదా అని త్వరగా పంపించేసేయాలో లేకపోతే ఇలా అలా ఏమి ఉండదు. ఆయన కూడా అలా ఉండడు. మనము నీకు అది నచ్చిందా మనకు అర్థమైపోతుంది ఆయన ఫేస్ చూడగానే, మా ఫేస్ ఇటు షార్ట్ తీయగానే ఇలా అంటే సార్ ఇంకో టేక్ తీసుకోండి సో అందరూ షాక్ అయ్యాలి. ఒక్కొక్కసారి కూడా నేను ఒక సీన్లో ఒక 5-6 takes వెళ్తే అందరూ భయపడిపోవాలి. సార్ ఏమైంది, ఓకే దట్స్ ఓకే మ్యాన్ టేక్స్ అంటే సార్ కూడా ఇంటెన్షనల్గా ఏమీ కావాలని కాదు, ఈజ్ ఎంజాయ్స్ యాక్చువల్లీ. మనం ఎండ్ ఆఫ్ ది డే సినిమా ఎంజాయ్ చేయకపోతే అవుట్పుట్ రాదు. నేను కటాన పట్టుకొని ఈవెంట్కి రాగానే మేము లైక్ అదే పెద్ద ట్రైలర్ అనమాట మాకు, అదే మీకు వ్యాలిడేషన్ ఇంకంతే. నేను ట్రైలర్ ఎప్పుడో వి హ్యాడ్ ట్రైలర్ సార్ కట్ చేసుకొని పెట్టుకున్నాం అనమాట. కట్ చేసుకొని పెట్టుకున్నప్పుడు దగ్గరకు వచ్చేసి అర్థమైంది ఈ ట్రైలర్ ఇప్పుడు కాదేమో, ఇది కరెక్ట్ కాదేమో అనిపించింది. అందుకే ఐడియా వాజ్ నెవర్ టు రిలీజ్ అ ట్రైలర్ అనమాట ఈ సినిమాకి. ఓకే, కానీ నేను చేసుకుంటే ఎప్పుడు ఒక షెడ్యూల్ అవ్వగానే ఐ డూ స్టోరీ లాగా కట్ ట్రైలర్స్ అండ్ కీప్ ఇట్ విత్ మీ సో దట్ జస్ట్ రీవాచ్ ఇట్, ఎలా వెళ్తున్నాం మనం, మూడ్ ఏంటి, సినిమా మూడ్ ఏంటి అని, ఏవేవి ఉన్నాయి ఏవేవి మిస్ అవుతున్నాయి, ఎలాంటివి మనకు కావాలని. బట్ రిలీజ్ అయ్యే టైంకి అనుకున్న ట్రైలర్ ఇస్తే ఎందుకో ఎక్స్పీరియన్స్ పోతుందేమో అనిపించింది. ఇంకా మా వాళ్ళు ఈ వాల్స్ అండ్ ట్రెండ్స్ వాళ్ళు దొబ్బేసేవాళ్ళు, ట్రైలర్ అన్నా అని. జనాలు తెలియదన్నా, ఎలాంటి మూడు ఉందో తెలియదన్నా, వాళ్ళు భయపడిపోవాలి. అన్న సినిమా ఆడుతుంది కదన్నా, హైప్ ఎక్కువ ఉందన్నా అంటే అరే నెవర్ సే ట్రైలర్ వచ్చి మాత్రం సినిమా ఆడాలని లేదు, రాకపోవడం వల్ల ఈ సినిమాకి మీరు అన్నట్టు నిజంగా ట్రైలర్ కూడా అవసరం లేదు. లాస్ట్ మినిట్లో వీళ్ళు ఒక ట్రైలర్ కావాలంటే అప్పుడప్పుడు రెడీ చేస్తాం. ఇంకో ఆ ట్రైలర్ కాకుండా ఇంకోటి యాక్షన్ ట్రైలర్ కావాలంటే ఇంకా అది చూసారు 2 days బ్యాక్ మేము అది రిలీజ్ కూడా చేసాం. అది ఇంటర్వ్యూ అయిపోయాక చూపించండి నాకు పాత ట్రైలర్. వద్దులేండి చూపిస్తా యాక్చువల్గా. సో
అది సినిమా ఇవాళ ఏంటంటే సినిమా ఎలా బిల్డ్ చేస్తున్నామో దాని చుట్టూ ఒక ఆరాన్ బిల్డ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అవును, లైక్ వాట్ ఐ మెంట్ సేస్ జనాలు ఫిక్స్ అయిపోతున్నారు సార్, ఈ సినిమా చూడాలి, ఇది చూడొద్దు, అవును, ఇది బాగుండాలి, ఇది బాగోద్దు వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. మన ఆ టేజర్తోనే వచ్చేసింది మీకు అది, ఫస్ట్ టేజర్తోనే లైక్ సార్ నాకు ఇప్పుడు రిలీజ్ అవ్వకముందే సార్ నీ సినిమా హిట్ సైట్ ఉంటారా బాబు, నేను చూసాను సినిమా అనమాట, చూడలేదంటే మరి నీకు ఎలా తెలుసు? డ్రైవర్ వచ్చి సినిమా హిట్ సార్, పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా హ్యాపీ సార్ అంటే, రే పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా హ్యాపీ, వెరీ గుడ్, ఎవ్రీవన్ షుడ్ లైక్ ద మూవీ. అవును, ఇట్స్ జస్ట్ నాట్ అబౌట్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్, లైక్ ఐ వాంట్ ఎవ్రీవన్ టు ఎంజాయ్ ద మూవీ. నేను యాక్చువల్లీ నిజం చెప్పాలంటే హైస్ పెట్టుకొని తీద్దామని అనుకోలేదు. హైస్ లైక్ కథలో పాటగానే తీసుకెళ్ళాను తప్పితే ఇక్కడ ఒక హై సీన్ పెట్టాలి అని ఇంటెన్షన్ ఇప్పుడు లేదు. బట్ ఎండ్ ఆఫ్ ద క్యారెక్టర్ వర్కౌట్ అవ్వడానికి మనం కొన్ని రాసుకుంటాం కదా, అవి వర్కౌట్ అయిపోయాయి, ఇంకా ఎక్కువ వర్కౌట్ అయింది. ఎగ్జాక్ట్లీ సార్. సార్ 1 year బ్యాక్ ఏంటంటే ఎక్కువగా రామ్ చరణ్ గారు ఉంటారు సినిమాలో, రామ్ చరణ్ గారు క్యామియో ఉంటుందని చెప్పి ఎక్కువ మాట్లాడుకున్నారు. రైట్, క్యామియో లేదు ఆబ్వియస్లీ, బట్ రామ్ చరణ్ గారు ఫోటో ఒకటి పెట్టారు. ఐడియా ఏంటి అసలు? అది రామ్ చరణ్ గారి ఫోటో కాదు యాక్చువల్గా. ఐడియా ఏంటంటే మనము అంటే దానికి ఒక హీరో గారిదే లైక్ ఇంకో వర్జన్స్ లాగా వి ట్రైడ్ అనమాట. ఓకే, కానీ అక్కడ ఎక్కడో తెలియకోకుండా అందరూ ఒకేలా ఉంటాయి సార్. యాక్చువల్గా మీరు చూడండి, మేము కళ్యాణ్ గారు షూట్ చేసేప్పుడు మాకు చిరంజీవి గారు కనపడేవారు. ఓకే, ఇట్లా టక్కని తిరుగుతాయి. ఇప్పుడు లైక్ వైష్ణవ్ అంటారు, వైష్ణవ్ విసి ఐస్ ఈ లుక్స్ లైక్ కళ్యాణ్ గారు. వరుణ్ గారు వచ్చేసి ఫ్యామిలీ నో దే హ్యావ్ గాట్ గ్రేట్ ఐస్ సార్. అవును, వాళ్ళు సడన్గా చూస్తే మనకి టక్కని వాళ్ళు వాళ్ళలాగా చిరంజీవి గారు అనిపిస్తారు. చిరంజీవి గారు లాగా యూ సీ అకిరా, యూ ఫీల్ లైక్ యూ సీయింగ్ కళ్యాణ్ గారు. యూ సీ కళ్యాణ్ గారు ఓల్డ్ ఫోటో ఐ షో యూ, ఎగ్జాక్ట్ లుక్స్ లైక్ అకిరా. అవును, అసలు నేను అదేం చెల్లి. సో వెన్ వి జెన్యున్లీ మేడ్ ఇట్ లైక్ లుక్ లైక్ కళ్యాణ్ గారు, బట్ దట్ టర్న్ అవుట్ టు బీ లైక్ దట్ అనమాట. అది అంటే ఆబ్వియస్లీ మేము చూసైతే ఇంటెన్షన్గా పెట్టాలనే ఉద్దేశం అయితే ఎవరికి ఉండదు కదా. మనం అసలు మనం వాళ్ళని ఓల్డ్లో తీసుకురావాలని వాళ్ళ పర్మిషన్ లేకుండా మనము తీసుకురావాలని అనుకోం కాబట్టి అవును, ఇట్ కేమ్ అవుట్ అనమాట. మేము షూట్ చేసినప్పుడు కూడా అది అందరూ వచ్చి కాదన్న ఇది ఎవరు అని అంటే ఇది కళ్యాణ్ గారే కదన్న పాతలో ఉన్నారు అనేవాళ్ళు. కొంతమంది రాప్షన్ వాళ్ళు అరే ఈ కన్ఫ్యూజన్ స్టేట్ ఏంటారు బాబు అనిపించేది. బట్ అది అలా అది బట్ ఎవ్రీవన్ థాట్ అకిరాని కంపల్సరీ ఒక చిన్న స్ప్లాష్లోనే చూపిస్తారేమో అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు కళ్యాణ్ గారిని మీరు ఎలా అయితే చూపించారో అనే పాయింట్లో అందరూ ఎంత కన్విన్స్డ్గా ఉన్నారో, రైట్, ఫ్యాన్స్కి అసలు మీరు అకిరాని చూపించి ఉంటే కనుక ఆబ్వియస్లీ దే నో వాట్ టు ఎక్స్పెక్ట్ ఈరోజు. యాక్చువల్గా ఇట్ వాస్ లేదు ఇప్పుడు ఎందుకని, బట్ చెప్పండి పర్వాలేదు, ఏముంది అదేం లేదు. అంటే ఇప్పుడు ఏముంది సార్, సినిమాలు ఏమైనా చేస్తుంటాం కదా, ఇప్పుడు ఇది అవుతాయి అంటే ఈ సినిమాలో ఇది మాత్రం అయితే ఎట్లా కళ్యాణ్ గారు ఆ వైబ్లో వెళ్ళిపోదాము అంటే లెట్ us నాట్ గెట్ ఇన్ టు అదర్ థింగ్స్ అదర్ పీపుల్ అనేది ఒక జెన్యున్ తీసుకున్న కాల్ అనమాట. ఫస్ట్ ఇంటెన్షన్లో ఉండింది ఇలాంటివన్నీ డిస్కషన్స్ అవుతూ ఉంటాయి. అంటే కళ్యాణ్ గారు తెలియకపోయినా మేము ఊరికే సరదాగా టీం మాట్లాడుకుంటాం కదా, ఇది తీసుకొస్తే ఎలాంటి సీన్ పెట్టాలి, ఇతను తీసుకొస్తే ఎలాంటి సీన్ పెట్టాలి, క్లైమాక్స్ ఇలా చేయొచ్చా అంటే ఇవన్నీ లైక్ వే బిఫోర్ రోలెక్స్ అండ్ ఆల్. రోలెక్స్ అనేది ఈవెన్చువల్గా ఇప్పుడు క్లిక్ అయింది. ఆ ముందు కూడా అనుకున్నాము, బట్ ఆ తర్వాత రోలెక్స్ వచ్చే తర్వాత చాలా సినిమాలు రావడం వల్ల ఓకేలే మనం బట్ క్లియర్ చేద్దాం అనుకున్నాము. ఒక ప్రెస్లో ఎక్కడ పెట్టి క్లియర్ చేద్దాం అనుకున్నాం లేరు ఎవరు అని. అది కూడా మళ్ళీ ఊరికే ఎందుకు వాళ్ళు అసలు మీకు ఏదన్నా కోరుకుందా పవన్ కళ్యాణ్ గారితో ఏమన్నా అకిరా గారిని లాంచ్ చేయాలని ఉంది, అలా ఏదైనా ఎప్పుడైనా డిస్కషన్ పెట్టారా? అంటే అది ఓకే, అది పర్సనల్ థింగ్స్లో అయినాయి కానీ బట్ స్టిల్ అంటే నా కోరికనే ఉండదు సార్. ఇప్పుడు ఇఫ్ కళ్యాణ్ గారు బిలీవ్స్ ఓకే నువ్వు చేస్తానంటే ఐ విల్ డూ. ఓకే, నేను వెళ్ళి అంటే ఇంటెన్షనల్గా సార్ ఐ వాంట్ టు లాంచ్ లేకపోతే ఎందుకంటే వాళ్ళ స్పేస్ వాళ్ళు దే నో బెటర్. బట్ మనకు కోరుకుంటాం కూడా తప్పేం కాదు నిజంగా సార్ అలా కోరికలు ఏమీ లేవు. అంటే నేను ఎలా అంటే అరే బాబు నాకు సినిమాలు చేయాలి, లైక్ ఇప్పుడు గ్యాప్ లేకుండా చేయాలంటే లైక్ ఎలా అంటే ఏదో కాల్ కానీ సో మచ్ టు టెల్ కదా. ఈవెన్చువల్గా ఇన్ని 5 years 6 years ఏంటి సార్ బాబు, యుగాంతం వచ్చింది. మా చెల్లి చిన్నప్పుడు పెద్దగా అయిపోయి స్కూల్కి వెళ్ళిపోతుంది, అంటే లైక్ ఎన్ని పెద్ద అయిపోతుంది. కానీ మీరు సినిమాలు తీసే ప్రాబ్లం ఏంటంటే కొంచెం లక్కీలీ ఏంటంటే ఎక్కువ టైం తీసుకోవట్లేదు సినిమాలు మౌంట్ చేయడం లేట్ అయినా సరే అట్లీస్ట్ యూ డోంట్ డూ ఇట్. లేదు అదే సార్ అది పెద్ద ప్రాబ్లం. నేను షూట్ చేసే డేస్ తక్కువ ఉంటాయి చాలా, ఇది కూడా 100-120 days సంథింగ్ ఏదో అయింది. ఎక్స్ట్రా కాల్ షీట్లు ఎక్కువ తీసుకో మనం. సో పోలీస్ స్టేషన్ సీన్ గురించి చెప్పండి. దట్ అసలు ఒక సినిమాలో అది నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. అసలు పవన్ కళ్యాణ్ గారి ఇంటెన్సిటీని చాలా కాలం తర్వాత చాలా బాగా ఎక్స్ప్లోర్ చేశారనిపించింది. రైట్, అంతే సార్. అది ఎక్స్ప్లోర్ అయిన బాంబ్ లాగా ఫస్ట్ హాఫ్ అంతా కామ్గా ఉండి డైలాగ్స్ మాట్లాడకుండా కూల్గా ఉండే క్యారెక్టర్. సెకండ్ హాఫ్ రాగానే వాడు హీ హ్యాస్ టు డూ సంథింగ్ క్రేజీ అనేది ఒక థాట్ ఎప్పుడు ఉన్నిందనమాట ఫస్ట్ నుంచి మైండ్లో. సో అందులో రాసిన ఈ పోలీస్ స్టేషన్ సీన్ అనమాట. లైక్ యూనో వి థాట్ లైక్ ఇది ఒక సీన్ ఉండాలి, ఎక్స్ప్లోర్ అవ్వాలి, బట్ యాక్షన్ ఉండకూడదు, కొట్టేయడం అంతా ఉండకూడదు.
కొట్టినట్టే అనిపించాలి అని ఎక్కడో కూర్చొని ఇలా సరదాగా కూర్చొని ఒక పాయింట్ లాగా ఇలా రాస్తే ఎలా ఉంటుంది, ఇలా రాస్తే ఎలా చిన్న చిన్న ఐడియాస్ వచ్చాయి. మొత్తం వన్ డేలో షూట్ చేసాం అంతే సీన్. అవునా? వచ్చారు, చదివారు స్క్రీన్ పేపరు, రెడీ అని ఇంకా దుంకేసి బాంబేలో షూట్ చేసాం అనమాట. అది యాక్చువల్గా ఓకే 2 days ప్లాన్ చేసుకుని 1 day ఫినిష్ చేస్తాం. ఆయన ఈవినింగ్ 4:30 అయినా రేపు తెద్దాం లేనంటే వద్దు కమాన్ మూడ్లో ఉన్నారు ఆయన. యాక్చువల్లీ మూడ్లో ఉన్నారంటే ఇంక అసలు ఆపలేం. అవునా? టకటకటకటకని ఫాస్ట్గా వెళ్ళి చేసాం. ఇంకా సీన్ అంతా కట్ చేసుకున్న తర్వాత కొన్ని ప్యాచెస్ కావాలనిపించి ఆ ప్యాచెస్ మాత్రం క్లోజప్స్ అవన్నీ ఈవెన్చువల్లీ పనిచేసి చేసాం. అంటే పవన్ కళ్యాణ్ గారికి సినిమా మొత్తంలో కూడా కొంచెం లిమిటెడ్ డైలాగ్స్ పెట్టారు. ఇన్ఫ్యాక్ట్ ఒక రెఫరెన్స్ అనుకుంటే ప్రభాస్ గారిది ఈ మధ్య వచ్చిన సలార్లో కూడా చాలా లిమిటెడ్ డైలాగ్స్ ఉంటాయి. అవునవును. వాట్ ఈస్ దట్ ఐడియా బిహైండ్? అంటే బేసిక్గా ఇలాంటి పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమాలో చూసుకున్నా సరే దట్ ఈస్ క్వైట్ కాంట్రాస్ట్. మేబీ పంజాబ్ కొంచెం ఏమో కానీ అదర్ సినిమాస్ అన్నింటిలోనే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మాట్లాడుతూనే ఉంటారు. అవును. అంటే ఏం లేదు సార్, ఇప్పుడు అన్నిటికన్నా తక్కువ డైలాగ్ ఉంటాయి కానీ అన్నిటికన్నా ఎక్కువ డబ్బింగ్ చెప్పింది మన సినిమానే. ఓకేనా? అంటే పాపం 4 days చెప్పారు యాక్చువల్లీ. అసలు పాపం ఎక్కడో ఈవెంట్ చూసుకుని వచ్చి మళ్ళీ ఫ్లై చేసి వచ్చి చెప్పి డబ్బింగ్ థియేటర్ వెళ్ళిపోయేవారు పాపం. అంటే ఏంటంటే ఈ సినిమా వరకు ఏంటంటే సార్ ఐ థాట్ అంటే ఎప్పుడు కూడా ఈ ప్రాబ్లమ్స్ ఈ గ్యాంగ్స్టర్ సినిమాలో ఏంటంటే ద మూమెంట్ టు టాక్ మోర్ కదా. సో ఇప్పుడు కూడా ఓజీ అంటే ఎవడు బయట మాట్లాడలేదు, ఒక యాక్టర్ కూడా బయట రాలేదు. ఐ నెవర్ గివెన్ ఇంటర్వ్యూ. ఓజీ అంటే ఏదో ఉంది అని ఒకటి ఆల్మోస్ట్ లైక్ ఇన్ హోల్డ్ కదా. అంటే క్యారెక్టర్ ఏంటంటే ఎక్కువ మాట్లాడితే దొరికిపోతాం. అంటే అసలు రైటర్గా దొరికిపోవడం కాదు, అంటే క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చేస్తాడా? అంటే ఎమోట్ చేసే కొద్దీ క్యారెక్టర్ ఇంటెన్స్ తగ్గుతూ ఉంటుంది అనమాట. సో వెన్ ఈ సేస్ దట్ జపాన్లో మీరు ఏం చేసేవాళ్ళు పెళ్ళికి ముందు అని అమ్మాయి టాటూస్ అడిగితే ఒక 10 shots పడతాయి అంతే. లైక్ పేసీ కట్స్లా పడతాయి, 10 ఆపేస్తుంది. ఆడియన్స్కి నేను జపాన్లో ఏం చేసావని తెలుసా, నాకు పెద్ద గ్యాంగ్ ఉండేది, నేను ఎక్కువ సార్లు లేపేసాను అని. లైక్ ఇఫ్ యూ టెల్ ఆల్సో ఓకే అవునా, ఎప్పుడు కూడా క్యూరియాసిటీ అని మెంట్ వస్తే వెన్ యూ టాక్స్ మోర్ ఇట్స్ ప్రాబ్లమ్. సో దట్స్ వెన్ తమనన్నా అండ్ ఆల్ కేమ్. మ్యూజికలీ వీ యూస్ టు ఎక్స్ప్రెస్ అనమాట. మీ నాన్న వచ్చారన్నప్పుడు కామ్గా ఉండి ఒక ఫీల్ అవుతాడు, ఆయనతో ఫీల్ అవుతాడు, నాకు 2 కాదు 3 కొడుకులు అంటాడు. సో ఐ వెంట్ లిటిల్ పొయిటిక్ అనమాట. ఓకే ఈ సినిమా మాత్రం కొంచెం పొయిటిక్గా కొంచెం ఎమోషనల్గా వెళ్దామని ఎక్కువ మాటలు పెట్టలేదన్నమాట. సుహాస్ గారి క్యామియో ఐడియా ఏంటి? లైక్ హానెస్ట్లీ చెప్తున్నా, ఆయన అన్ఎక్స్పెక్టెడ్, అది టోటలీ అన్ఎక్స్పెక్టెడ్. నేను అక్కడ మీరు యానిమల్లో ఆ గన్ సీన్ ఉంటుంది చూసారు, పెద్ద సీను, అలా ఏదో పెద్ద ఇప్పుడు ఒక బాంబు ఏదో పేల్చిపోతున్నారు సుజిత్ గారు అనుకున్నారు నేను. అంటే అది వెరీ అన్ఇంటెన్స్ సార్. అంటే ఏమైందంటే ఎక్కడో తెలియకుండా షూట్ చేసేటప్పుడు ఆ అర్జున్ క్యారెక్టర్ ఏంటంటే అది ఎలాంటి క్యారెక్టర్ అంటే ఒక్కడే సోలో పర్సన్ కదా, ఆడు ఏమి మాట్లాడినా కూడా ఆడియన్స్ బోర్ కొట్టేస్తుంది, నేను చంపాలనుకున్నాను బోర్ కొట్టేస్తుంది. సో అది ఎక్కడో తెలియకుండా ఎక్కడో ఒక సీన్ పడాలి కానీ ఏంటని తెలిసేది కాదు. సో అప్పుడప్పుడు అనుకొని మేము అనుకున్నాం వాట్ ఇఫ్ ఒక చిన్న డార్క్ హ్యూమర్ లేదని చేద్దాము, నాకు హ్యూమర్ అంటే ఇష్టం. సపోజ్ టు బి వన్ బిగ్ సీన్ అనమాట అది యాక్చువల్లీ. ఓకే. కానీ ఆ టైమ్ ఆఫ్ టెంపోలో ఒక పెద్ద సీన్ పెట్టి ఏదైనా నవ్వించాలని నవ్వరేమో అనిపించింది. సో సుహాస్ ఫోన్ చేసాం, సుహాస్ ఇలా అనుకున్నానంటే అన్న అంటే వాట్ ఈస్ ద ఐడియా? సుహాసే ఇప్పుడు ఏదో ఒకటి మీకు గట్టు ఉంటుంది కదా, ఎవరిది ఐడియా అసలు సుహాస్నే పిక్ చేసుకోవాలనే దాంట్లో? అంటే నాకు దొరికితే అందరిని పెట్టేస్తాను సార్. ఇప్పుడు ఎలా అంటే నాని గారిని వెళ్ళి అడుగుతా, లేకపోతే ఇంకో హీరోని పృథ్వీరాజ్ గారిని ఎవరినో ఐల్ గో అండ్ ఇలా అనిపిస్తే పెట్టేసేలా ఉంటుంది నాకు. ఫస్ట్ అమితవర్షంగా తీసుకొద్దాం అనుకున్నా క్లైమాక్స్. అంటే ఏదో తీసుకురావాలంటే ఇంటెన్షన్ కాదు కానీ నా ఉద్దేశం సినిమా ఈజ్ ఎంజాయ్మెంట్ సార్. లైక్ యూ వాంట్ టు వాచ్ మూవీ అంటే స్టోరీ టెల్లింగ్ ఇవన్నీ నేను చదవని బుక్స్ కాదు, నేను చూడని సినిమాలు కాదు. జెన్యున్గా ఒక సినిమా తీద్దాము, ఒక కథ ఒకటి పెట్టి చేద్దాం అనేది ఓకే. కళ్యాణ్ గారితో అలాంటి సినిమా తీయాలా తీయద్దని నాకు తెలియదు. బట్ ఒక కళ్యాణ్ గారి సినిమాలో ఒక క్యారెక్టర్ ఒకటి గన్స్ తీసుకొని రావాలి, ఎవడుంటే బాగుంటుంది అంటే ఐ ఫెల్ట్ లైక్ ఏదో సంథింగ్ ఎందుకు తెలియదు సుహాస్తో వైబ్ ఉంటుంది అనమాట. ఆ గోల్డ్ చైన్స్ ఒక వైబ్, ఆ చిన్న ఫ్లోరల్ నాకు అనిపించేది. సో ఐ థాట్ సుహాస్ బాగుంటుంది అడిగాను, కొంచెం మేకఓవర్ చేస్తే వర్కౌట్ అవుద్ది అనుకొని సుహాస్ అనుకున్నాం అంతే. అది దానికి పర్టికులర్ తెలియదు కానీ ఐ ఫెల్ట్ లైక్ ఈజ్ వెరీ గుడ్ యాక్టర్ కదా. సో అర్జున్ దాస్ సుహాస్ ఉంటే లైక్ ఎందుకో బాగుంటుంది అనిపించింది కాంబినేషన్. నేనైతే అదే అనుకున్నా, ఏదో ఇప్పుడు ఒక పెద్ద గన్ను ఏదో పెట్టి ఏదో కొంచెం యానిమల్ టైప్లో ఏదో పెడతారు అంత లేదు సార్. అదే ప్రాబ్లం. అవి ఏంటంటే మనకు ఇవన్నీ ఆ గన్స్తో ఉండే బ్యాక్ స్టోరీస్ వల్ల వచ్చిన థాట్స్ ఇవన్నీ. అండ్ వీ షార్ట్ దట్ వే బిఫోర్ అనిమల్ ఎప్పుడు వచ్చింది యాక్చువల్లీ 2000. లేదులేండి ఆ డిస్కషన్లో వద్దులేండి, అసలు అది జస్ట్ ఒక లేదు అదే చూస్తున్నప్పుడు వచ్చే ఇది తీసేసాం అలాగా, ఎందుకు ఆ టైంలో అలా అనిపించింది. సో సెకండ్ హాఫ్ అంటే కొంచెం డ్రామాలోకి వెళ్ళిన కొద్దిగా కైండ్ ఆఫ్ స్లో అని ఏదో రకరకాలుగా వస్తుంది, ఏమంటారు? హౌ డు యు టేక్ దట్? అంటే బేసికల్గా ఎడిట్ టేబుల్లోకి వచ్చినప్పుడు
డిస్కషన్ అయ్యేదన్నమాట, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ బాగుందా స్లో అవుతుందా అని. అండ్ ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్లో కూడా డ్రామా ఉంటుంది యాక్చువల్లీ చూస్తే, కానీ టెన్షన్ ఉంటుంది ఎప్పుడు. మనకేమైపోయిందంటే కథలోకి ఎక్కువ వెళ్ళరు కాబట్టి కొంచెం ఫస్ట్ ఒక పాయింట్ ఉంటుంది కదా, గోల్ పాయింట్ సార్. ఇంటర్వెల్లో హీరో వస్తారంటే ఫస్ట్ నుంచి బిల్డ్ అవుతుంది కదా డ్రామా, ఒక పాయింట్కి బిల్డ్ అవుతుంది. సెకండ్ హాఫ్ ఏంటంటే ఆబ్వియస్లీ హీరో వచ్చేసారు, కథ జరగాలి, మూవ్ అవ్వాలి కదా. కథ మూవ్ అయ్యే టైం ప్రాసెస్లో కథ చెప్పాలి అంటేనే యూజువల్గానే ఇంత హైస్ ఇచ్చిన తర్వాత అబ్బాయి ఇప్పుడు మళ్ళీ నాకు వద్దు, నాకు కమాన్, నాకు ఒక హై ఆ మూడ్లో వెళ్ళిపోయారా, లేకపోతే మేబీ ఐ డోంట్ నో. బట్ దట్ వాస్ దే, దట్ డిస్కషన్ హ్యాపెండ్ సార్. ఇక్కడే కదా మా ఎడిట్ టేబుల్ నుంచి నడుస్తుంది. బట్ యా అది కొంతమందికి నచ్చింది బాగా. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చింది నాకు ఫస్ట్ హాఫ్ కన్నా అన్నారు. సో మేబీ రేషియో తక్కువ ఉండొచ్చేమో. బట్ ఈవెన్చువల్లీ ఐ థింక్ యా సార్, ఇది ఫస్ట్ డేనే కాబట్టి మనం ఎక్కువ దాని గురించి కుడ్ నాట్ టాక్ మచ్. యా ఇమ్రాన్ హాష్మి గారిని ఇంకొంచెం ఎక్కువ వాడుకోవాల్సిందేమో అనిపించింది సార్. ఇంకా అదే ఇంకా అంతమించి వాడుకుని నన్ను కొడతారేమో సార్. ఇంకా అదే ఇంకా ఇమ్రాన్ హాష్మి గారు అంటే బేసికల్గా ఒకేలేండి సార్, అది మనం ఎప్పుడన్నా అది ఐ థింక్ ఈ సినిమాకి ఓకే, ఈ సినిమాకి ఎంత కావాలి మనకి ఏంటి అనేది. బెస్ట్ పార్ట్ ఆఫ్ తమన్ ఏంటంటే సినిమా ఏంటంటే తమన్ గారు ఛాలెంజ్ చేసి మరీ కొట్టారు. మనం అక్కడ అనిరుద్ధ లియో వస్తుంది, అది వస్తుంది, బీస్ట్ వస్తుంది, దీని అంతటికీ ఒక ఛాలెంజ్ అని చెప్పి మరీ కొట్టారు. అంటే హౌ డిడ్ యూ అరైవ్ ఎట్ ఒక కామన్ గ్రౌండ్? ఎందుకంటే తమన్ గారు ఇదేమి దిస్ ఈజ్ ఆల్సో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫర్ ఫిల్మ్ ఫర్ హిమ్. అసలు ఒక జర్నీ ఉంటుంది కదా, ఇది కావాలి సినిమా కానీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం. ఆయన అంటే బేసిక్గా ఫస్ట్ కథ అనుకున్నప్పుడే అందరూ అనేవాళ్ళు, నా టీం అంతా ఏంటంటే ఈ సినిమాకి మాత్రం బ్యాక్గ్రౌండ్స్ కూడా అదిరిపోవాలి, ఎందుకంటే దట్ హోల్ సీన్స్ ఎలివేట్ చేయడం కూడా అన్నీ కూడా బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా బాగుండాలి అనేది. సో నాకు తమన్నాకు ఒక ర్యాపో ఉందన్నమాట. మరి ఎందుకో తమన్నా లైక్ రెస్పెక్ట్స్ మీ లాట్ అనమాట. నాకు తమన్నా అంటే చాలా ఇష్టం. సో ఆ రెస్పెక్ట్లో ఏమైపోయిందంటే డిస్కషన్లో ఎనీథింగ్ ఈజ్ టు టేక్ అనమాట. నాకు ఇలా కావాలి, ఇలా అనుకున్నా అన్న ఒక చెప్పేవాడు, నేను ఓకే అన్నాను. సో ఆ మ్యూచువల్ రెస్పెక్ట్ వల్ల ఏమైపోయిందంటే ఇట్ వాస్ వెరీ ఇంటాక్ట్ అనమాట. అంటే ఈజీగా మా ఇద్దరి మధ్యలో ఏం కావాలనేది ఈజీ అర్థమైపోయేది, కమ్యూనికేషన్ ఈజీగా అయిపోయింది. అండ్ నవీన్ నూలి గారు, మా ఎడిటర్, అండ్ రవికే చంద్రన్ సార్, ముగ్గురు దే ఆల్ యూస్ టు బి లైక్ ఓకే వీడికి ఏం కావాలి అందరూ తెలిసేది, క్లారిటీ వచ్చేసేది. దానివల్లనే మేబీ అనుకుంటాను మాకు ఎడిటింగ్లో కానీ ఒక టెంపో మెయింటైన్ చేయడం కానీ, మ్యూజిక్ కూర్చోవడం కానీ, ప్రకాష్ గారు ప్రొడక్షన్స్ కానీ అన్నీ బ్లెండెడ్ వెరీ వెల్ అనిపించింది నాకు. అంటే బికాస్ ఇట్స్ వెరీ హార్డ్ కదా, లైక్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 2 years ఆఫ్ టైం అక్కడ షూట్ చేసి ఇక్కడ షూట్ చేసి అన్నీ షూట్ చేసి ఒక టెంపోలో తీసుకురావడం అనేది ఇట్స్ లైక్ నాట్ ఏ జోక్ అనిపించింది. సో తమన్నది ఎస్పెషల్లీ ఇంకా థియేటర్లో అసలు ఇంకా ఊపేశారు. యాక్చువల్లీ బిగ్గెస్ట్ పాయింట్ ఆఫ్ డిస్కషన్ లాస్ట్ 2-3 రోజుల్లో ఆబ్వియస్లీ సినిమా ఉంది. అసలు ఏంటి లాస్ట్ మినిట్ డిలేలు, ఓవర్సీస్ ఫ్యాన్స్ టెన్షన్ పడిపోతారు, డిస్ట్రిబ్యూటర్లు టెన్షన్ పడిపోతారు, మీకు సుఖం ఉండదు అలా అని చెప్పి. అసలు ఎన్ని అవర్స్ పడుకున్నారు లాస్ట్ 3-4 రోజుల్లో చెప్పండి. అంటే ఊప్ అయితే మా బ్యాండ్ అయితే ఏం చూపించిందంటే అసలు చచ్చిపోతాం ఇంక పడిపోతాను. అంటే ఆల్మోస్ట్ రెడ్ జోన్ చూపించేది రోజు. ఓకే, హెచ్ఆర్వీలు అన్నీ తక్కువ ఉండేది. హార్డ్లీ ఒక 1/2 hour అని అలా పడుకోలేను. యూజువల్గా అయితే 7-8 hours పడిపోతే నేను ఆ పడుకోవడంలో కూడా ఆ గంట కూడా మీరు పడుకుంటే అసలు మైండ్లో అయ్యే రన్ అవుతాయి. అలా పెట్టుకొని నాయిస్ కన్సెషన్ పెట్టుకొని అవే రన్ అవుతుంది, విజువల్స్ రన్ అవుతుంటాయి. అది ఆ షాట్ వెళ్ళిందా, సీజీకి వెళ్ళిందా. లాస్ట్ మినిట్ తీసుకొద్దామని ఇంటెన్షన్ కాదు సార్. యాక్చువల్లీ దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి అన్నమాట ఈవెన్చువల్గా. అంటే మధ్యలో ఒక 2 days ఒకటి చాలా ఇంపార్టెంట్ బిట్స్ చేయాల్సింది స్ట్రైక్ వచ్చేసింది మధ్యలో. అవును, ఆ స్ట్రైక్ రావడం వల్ల 2 days ప్యాచెస్ అన్నీ అలా ఉండిపోయి. అంటే మరి ఆ ప్యాచెస్ ముందే షూట్ చేయలేదా, ఇన్ని రోజులు ఉంది కదా అంటే బేసికల్గా ఒక ఫ్లోలో సినిమా చేసి ఎడిట్ చేసుకొని పెట్టుకోవడం వేరు. ఈ సినిమా పర్టికులర్గా వస్తే కానీ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ హ్యాపెనింగ్ అనమాట అక్కడ, ఇదని. సో ఆ టెంపోని బిల్డ్ చేయడానికి దెర్ విల్ బి సమ్ థింగ్స్ విచ్ లైక్ ఎండ్ ఆఫ్ ది లాస్ట్లో వేసుకుంటాం కదా ప్యాచెస్. ఆ ప్యాచెస్ స్టార్ట్ చేసేటప్పుడు మనకి స్ట్రైక్ వచ్చేసింది. ఆ స్ట్రైక్ వచ్చి బయటకు వచ్చేసరికి అది షూట్ చేసి మేము ఎడిట్లో పెట్టేసరికి ఒక టెంపో మెయింటైన్ చేసి లైక్ బికాస్ ఎండ్ ఆఫ్ ది డే లాస్ట్ మినిట్గా వెళ్ళాలనేసి అసలు మాకు ఇంటెన్షన్ కూడా లేదనమాట, ఎవరికీ లేదు. క్వాలిటీస్గా డెవలప్ చేయాలి బయటికి. రేపు పొద్దున్న ఎవరో వచ్చి ఈ సీజీ బాగాలేదు, ఇది బాగాలేదు, ఇదేదో అట్లా అది రాకూడదని వీ ట్రైడ్. అంటే ఇంకా లైక్ లాస్ట్ వీడియోస్ తలుచుకుంటేనే కొంచెం ఏదో. సో OG 2 అని అనౌన్స్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన కమిట్మెంట్స్ గురించి అందరికీ చెప్పుకోవాల్సిందేం లేదు. చాలామంది ఏంటంటే ఆ సెకండ్ పార్ట్లో అనౌన్స్ చేసి ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. బట్ పవన్ కళ్యాణ్ గారితో ఆబ్వియస్లీ ఒక మంచి రిలేషన్షిప్ ఉంది కాబట్టి ఏమన్నా ఒక మాట్లాడుకున్నారా? అంటే మాట్లాడడం చాలా మాట్లాడుకున్నాము. బేసిక్గా ఇది ఎలా అంటే
మన పర్సనల్ ఫ్యాన్స్ కాబట్టి మనం అనేసుకుంటాం, కొన్నిసార్లు అడగం కూడా ఆయన్ని, సార్ మీ ఇష్టం సార్ మీరంటే మేము చేసుకున్నాం సార్ అనేస్తాం. అండ్ ఓజీ కూడా ఏంటంటే ఐడియా ఏంటంటే యాక్చువల్గా ఓజీ వరల్డ్ కొంచెం పెద్దగా చేద్దాము, వేరే హీరో పెట్టుకోవచ్చు, లేకపోతే దానిలో కళ్యాణ్ రావచ్చు, లేకపోతే కళ్యాణ్ గారు చేయరు అంటే లైక్ ఐ థాట్ లైక్ మల్టిపుల్ ఐటరేషన్స్ అనుకున్నాం అనమాట. సో వస్తే కళ్యాణ్ గారు వెల్ అండ్ గుడ్, లేదంటే కంటిన్యూ ద సిరీస్. అంటే నాకు ఎందుకో ఇది లైక్ బేసిక్గా ఐ వాంటెడ్ లైక్ నాకు జపాన్ ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు దట్ కోర్ ఐడియా అనమాట. మోర్ లైక్ స్టోరీ ముందు యా నథింగ్ లో ఐ వాంటెడ్ గెట్ దట్ కోర్ ఐడియా చెప్పడానికి రేపు పొద్దున అట్లీస్ట్ 2 అంటే ఒక 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 ప్రెషర్లో కూడా అట్లీస్ట్ రావాల్సి తీయాల్సి వస్తుందేమో అని. బట్ ఈవెన్చువల్లీ ఇట్లా హ్యాపెన్ అనుకుంటున్నాను సార్. అది ఎప్పుడవుద్ది ఏంటనే తెలియదు కానీ అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమా చూసినప్పుడు మీరు వేసారు అప్పుడు చూసి ఏదో అంటారు కదా ఆయన, మరి ఏం డిస్కషన్ ఏం నడవలేదా? అట్లేం లేదు, అంటే డిస్కషన్ అంటే అది తెలియదు అది. బట్ ఆయన సో మనము ఆయనకు తెలుసు మనం ఏంటో తెలుసు ఆయనకి. ఈస్ బీన్ సీయింగ్ మీ, మనం ఏదో ఒక దానికోసమో ఇంటెన్షన్ కోసమో పేరు కోసమో లేకపోతే చేస్తామనేది ఆయన తెలియదు ఉండదు. సినిమా డెలివర్ చేసాక ఇంకా ఆ ఇంటెన్షన్ ఏముంటుంది, సో హి నోస్ వాట్ యు ఆర్ డూయింగ్. ఎగ్జాక్ట్లీ. సో ఆ గొడవల్లో ఐ డోంట్ సీ అదేదో ఒక ఇది లైక్ అంటే ఈ సా ద సినిమా అండ్ ఆల్ ఓకే, ఇట్స్ నాట్ లైక్ తెలియకుండా కాదు కానీ అర్థం కావట్లేదు ఏంటంటే మీరు అసలు అడగలేదా, అడిగింది చెప్పడానికి ఆలోచిస్తున్నారా అని ఉంది నాకు. ఏది సార్ దీని గురించి? ఆయన్ని 2 గురించి అడగలేదా అనేది ఒక పాయింట్, బట్ అడిగి ఆ విషయం ఇప్పుడు చెప్పకూడదా అన్నట్టు ఆలోచిస్తున్నారేమో అనిపిస్తుంది. అంటే బేసిక్లీ నా ఒక్కడితే కాదు పాయింట్. ఇప్పుడు నేను ఇప్పుడు మా ఇద్దరు రూమ్లో ఇద్దరు మళ్ళీ డిస్కషన్ అది మీరు ఆ 2 అని అయిపోయేది అనుకోండి, ఇంకా అసలు డిస్కషన్ లేదు. వేసారు కాబట్టి పక్క తీస్తాం. ఎక్కడ పోతారు సార్, అందరు ఇక్కడే ఉంటాం. అంటే బేసికల్గా ఆ వరల్డ్ పెద్దదని చెప్పడానికి 2 వేసాను అంతే. నాకు జెన్యున్గా ఏదో ఇప్పుడంతా 2 వేస్తున్నారు, అందరు పార్ట్ 2 అంటున్నారు, ఏం తీయట్లేదని అలా డిస్కషన్ వస్తుంది. కాబట్టి మనం ఫస్ట్ అనుకున్నప్పుడే ఒక లైక్ 2 పార్ట్స్గా ఫస్ట్ అనౌన్స్ చేద్దాం అనుకున్నాను అనమాట. ఓకే, ఫస్ట్లో. కానీ ఎక్కడో తెలియకుండా అందరు హాఫ్ బేక్డ్ ఉంటుందేమో, ఈ కథకి ఎండింగ్ ఉంటుందేమో అనుకుంటారని చెప్పేసి టచ్ చేయలేదు. వచ్చింది కదా మేము సినిమా చూసిన తర్వాత చాలా మంది ఇప్పుడు సెకండ్ పార్ట్ కోసం ఫస్ట్ పార్ట్ కొంచెం రిస్ట్రిక్ట్ చేసి రైట్ అలా చేస్తారు కదా, అలా అనుకుంటారని చెప్పేసి మేము అది పెట్టకుండా మాకు సినిమా చూసి నచ్చింది, బాగుంది, ఇప్పుడు వేసుకుంటాం సార్ అంటే ఓకే అన్నప్పుడే వేసుకున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ లో బిజీ అంటే అకిరాతో చేసేచ్చా? ప్రీ హిస్టరీ అంటున్నారు కాబట్టి యాక్చువల్లీ కళ్యాణ్ గారు అడగాలి. సూట్ అవుతారా యాజ్ ఏ ఫిల్మ్ మేకర్? మనకేముంది సార్ అది లైక్ సార్ మనకి బేసికల్గా అలా ఏముండదు సార్. ఎవరైతే లైక్ వస్తే వెళ్ళని హ్యాపీ. ఇప్పుడు మనం ఓకే ఇప్పుడు ప్రస్తుతానికి ఓజీ హైప్లో ఇది వెళ్ళిపోయి కొంచెం ఇది అయిన తర్వాత మేబీ ఇవన్నీ తెలుస్తాయి. అంటే యాక్చువల్గా ఇవన్నీ క్లారిటీలో ఒక 3-4 డేస్ లేదు. నేను యాజ్ ఏ క్రియేటర్గా అడుగుతున్నా, ఆయన సూట్ అవుతాడా అలా అంతవరకు ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటారా, ఆయన ఒప్పుకుంటారా అనేది సెకండరీ. అంటే సి ఐ పర్సనలీ మెట్ కపుల్ ఆఫ్ టైమ్స్ అక్కడ అండ్ జెన్యున్లీ ఈజ్ లైక్ క్రేజీ. అంటే లైక్ ఎలా చెప్పాలి అంటే క్రేజీ పొటెన్షియల్ అనిపిస్తుంది. అంటే లైక్ వెన్ ఐ సీజ్ ఐస్ ఆర్ యూనో ఈజ్ హోల్ ఆరా కదా, ఐ ఫీల్ లైక్ ఈజ్ సంథింగ్ ఎల్స్ ఓన్లీ. అండ్ ఆబ్వియస్గా వెరీ రేర్గా అనిపిస్తుంది మనకు కొంతమంది చూసినప్పుడు అరే వీళ్ళతో ఇలాంటి సినిమా పడితే బాగుంటుంది అని మనకు అనిపిస్తుంటుంది కదా. ఇప్పుడు సో ఇప్పుడు బన్నీ గారికి సినిమా పడితే బాగుంటుందిరా, చిరంజీవి గారికి ఇలాంటి సినిమా పడుతుంది, అలాగా మనకు అనిపిస్తుంది ఇతనికి మనోడికి ఈ సినిమా పడితే అదిరిపోద్దని. అలాగే మనకు అనిపించింది కళ్యాణ్ గారికి ఇలాంటి సినిమా పడితే బాగుంటుందని వచ్చిన థాటే కదా. సో అది ఇది హిట్ అయితే ఆబ్వియస్లీ అది ఆ వరల్డ్ అంటే మీకు చెప్పట్లేదు కానీ ఎక్కువ మేము ఆల్రెడీ అది నేను ఒక పాయింట్స్ అయితే వేసింటాను. బట్ స్టిల్ అది ఇప్పుడు ఆ ఒక్క ముక్క కోసమే అది మళ్ళీ ఆ పాట వైరల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఎందుకు ఇవన్నీ అని నేను జస్ట్ ఎక్కువ మాట్లాడదలుచుకోవాలి దాని గురించి. సో సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ అని చెప్పి ఒక చిన్న హింట్ ఇచ్చారు ఆ ప్రెస్ నోట్ లో మా వాళ్ళు, ఈ వాల్స్ అండ్ ట్రెండ్స్ వాళ్ళు వాళ్ళని తోసేస్తుంది. సో సాహో అని చెప్పి చిన్న ఆల్రెడీ ఆ రాయ్ అది ఇది అని చెప్పి చిన్న విజువల్ ఇచ్చారు. ఆ ప్రభాస్ గారితో ఏదైనా ఐడియా డిస్కస్ చేశారా? అంటే ప్రభాస్ గారికి ఫోన్ చేసా, నవ్వుతలేదు కట్ చేసాను. ఓకే అదే సార్ బేసికల్గా వరల్డ్ అంటే అదే సార్ డిస్కస్ చేయడం ఏం లేదు. ఇది వర్కౌట్ అయితే వెల్ అండ్ గుడ్ సార్. ఇది వర్కౌట్ అయితే ఓకే చూద్దామని. సో నాని గారి సినిమా ఎలా ఉంటుంది అనుకుంటుంది నెక్స్ట్? ఇదే కదా, అది కూడా కైండ్ ఆఫ్ ఇదేనా? రన్ రాజా రన్ నా ఫస్ట్ సినిమా లాగా. ఓకే. సో ఇంకా ఈ సినిమాటిక్ యూనివర్స్లో అదేమన్నా బ్లెండ్ చేస్తారేమో? మన యూనివర్స్లో ఏమీ లేదు సార్. ఇవి అంటే ఇవన్నీ జస్ట్ ఊరికే జస్ట్ ఫర్ పీపుల్. ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు పొద్దున ఆ సినిమా షూట్ చేసేటప్పుడు సడన్గా ఎవరో ర్యాండమ్ క్యారెక్టర్ వస్తాడు, వచ్చి ఎక్కడి నుంచి వచ్చామంటే నేను ఓజీ దగ్గర పని చేసేవాడిని అంటే పీపుల్ విల్ ఫీల్ దట్ హై. ఓకేనా? సో అవర్ ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు మేక్ ఓవర్ ప్రామిస్ ఎట్ దిస్ టైం. అంటే దానిలో ఏదో క్యాష్ చేసుకోవాలని కాదు, కానీ
యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ విల్ హ్యాపీ కదా, అరే మనకు తెలిసిన ఒక విషయం రేపు పొద్దున థియేటర్ చూస్తున్నాము అంటే మనకు రెస్పాన్స్ వస్తుందంటే ఆబ్వియస్లీ యూ ఫీల్ యా అది జనాలకి ఎంజాయ్ చేసే టైం ఆ టైంకి వాళ్ళు బాగుంటుంది అనిపిస్తే ఐ విల్ కీప్ ఇట్ సార్. లేదంటే లేదు. అంటే యూనివర్సిటీని అంటే ఇంటెన్షనల్గా కలపాలి అనే ఉద్దేశం అయితే ఎప్పుడు లేదు. అది ఏదో ఇప్పుడు ఈ మధ్య యూనివర్సిటీ ఇవన్నీ కొంచెం బాగా అయ్యాయి కానీ ట్రెండ్ అవుతున్నాయి కానీ. బట్ మీ విషయంలో చాలా ఇంట్రెస్టింగ్. రన్తో స్టార్ట్ అయ్యారు. సాహో అసలు ఆస్మాన్ ఫరక్ జమాన్ అంటారు కదా ఆ టైప్లో. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఓజీ సిమిలర్ కైండ్ ఆఫ్. ఇప్పుడు మళ్ళీ ఫన్ నాని గారితో ఫన్ ఫిల్మ్ అంటే అసలు ఏం చెప్పి ఒప్పేస్తున్నారో. అసలు ఫిల్మ్ మేకర్స్కి ఒక అంబిషన్ ఉంటుంది కదా, నెక్స్ట్ సినిమా పెంచుకుంటూ పోవడం అని చెప్పి. అలా అదైతే ఎక్కువ లేదు సార్. నాకేంటంటే ఐ ఫీల్ లైక్ జాన్రే మనం ఇంకా అది ఏమంటారంటే నానిగారు అంటే నాకు ఇష్టం పర్సనల్గా. సో సినిమా చేద్దామనే థాట్ వచ్చినప్పుడు నేను ఇలాంటి ఒక ఐడియా అనుకుంటున్నాను అన్నాను. సో ఆ ఐడియా అంటే నానిగారు అంటే ఈజ్ నాట్ ఈజీగా ఓకే వేరే స్టోరీ. అవును. బట్ మనం జెన్యున్గా మన కథ ఇది ఉన్నప్పుడు యాక్షన్ అనేది నాకు బ్లడ్లో వెళ్ళిపోయింది సార్. ఇంకా అది బయటికి రాదు. ఏం చేసినా యాక్షన్ అనేది ఇంటెలిజ్గా ఉంటుంది లోపల కథల్లో. అది ఎట్లా ఉంటుందంటే ఒకసారి చేసిన తర్వాత మనం బయట. సో నేను ఫన్ చేసినా ఏం చేసినా కూడా యాక్షన్ విల్ బి దేర్. అది వెరీ కామన్. ఏ స్టేజ్లో ఉందండి స్క్రిప్ట్ అయిపోయింది సార్ మొత్తం. ఓకే. ఎప్పుడు ఏదైనా ఐడియా అదే సార్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఓజీ మూడ్లో ఉన్నాను సార్. ఒక 4-5 days అయిన తర్వాత అంటే నేను ఎక్కడ చెప్పలేదు కూడా, నేను చేస్తున్నాను కూడా ఆ విషయం. బట్ ఏం బయటకు వచ్చి టీజర్ అంతా వచ్చాయి కాబట్టి నాని గారు కూడా ఇంటర్వ్యూస్లో యా అంటే అది బేసికల్గా అది వెరీ టఫ్ టు షూట్ అనమాట. ఆ సినిమా కొంచెం బాగా రాయాలి. అంటే నాకు చాలా కన్ఫ్యూజ్ చేస్తారు. మీరు కామెడీ అన్నారు, యాక్షన్ రన్స్ ఇన్ మై వెయిన్స్ అన్నారు, టఫ్ టు షూట్ అంటున్నారు. ఏంటంటే ఏం లేదు, బేసికల్గా ఏంటంటే సార్ ఇప్పుడు యూజువల్గా కొన్ని సినిమాలకు ఒక మీటర్ ఉంటాయి కదా, ఒక డ్రామా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళడం ఇక్కడ ల్యాండ్ అవుతుంది. అదేంటంటే జెన్యున్గా టెక్నికల్గా స్ట్రాంగ్గా అంటే కొంచెం మనము ఫ్రీ జోన్ లాగా ఆడుకోవచ్చేమో అనిపించింది. అంటే ఎలా చెప్పాలి మీకు తెలియట్లే కానీ అంటే కొంచెం ఎక్స్పెరిమెంట్ చేయొచ్చేమో అనిపిస్తుంది. అవునా? నైస్ నైస్. యా ఎక్స్పెరిమెంట్ అంటే నాట్ అబౌట్ స్టోరీ టెల్లింగ్, ఇట్స్ అబౌట్ లైక్ ద ఎడిటింగ్ ప్యాటర్న్ ఆర్ ద మ్యూజిక్ ఆర్ ద వే యూ నరేట్ ద స్టోరీ. లైక్ విసి అనిమల్ ఆర్ సందీప్ సినిమాలు ఇట్స్ ఎక్స్పెరిమెంట్. అంటే ఎక్స్పెరిమెంట్ ఒక జనరల్ సినిమాల కన్నా ప్యాటర్న్ నుంచి వేరే ప్యాటర్న్కి వెళ్ళడానికి. స్టార్ హీరోస్ పెద్ద హీరోస్కి ప్యాటర్న్ ఉండాలి, ఈ హీరోస్కి ఇలా ప్యాటర్న్ ఉండాలని పక్కన పెడితే నాన్నగారు ఏంటంటే బిలీవ్ చేస్తాడు. అంటే కొత్తగా ఏమైనా చేద్దామనే బిలీవ్ చేస్తాడు బాగా. ఓకే. అండ్ మన టైం అన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం ఏదో అంటారు కదా తెలుగులో పేకాడచ్చు అంటారు. పేకాడేస్తారు. బట్ అయితే ఇలాంటి చేతి నేను నాకు అనుకుంటున్నా అంతే సార్. జస్ట్ బట్ కామెడీ ఐ వాంట్ టు డూ సార్, మిస్సింగ్ ఇట్ అనమాట. అంటే ఓజీ సినిమా ఇప్పుడు ఇక్కడ వరకు ఎంత హైప్ క్రియేట్ చేసిందని అందరికీ తెలుసు. వీఆర్ సిట్టింగ్ ఆన్ ది ఫస్ట్ డే, ఫ్యూ అవర్స్ ఆఫ్ ది రిలీజ్. ప్రీమియర్స్ పక్కన పెట్టేస్తే, ప్రీమియర్స్ కన్సిడర్ చేసినా వి డి నాట్ ఈవెన్ ఫినిష్ 24 hours. అయినా సరే గ్రౌండెడ్గా ఉన్నారు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. వెరీ నైస్ టాకింగ్ టు యూ సార్. థ్యాంక్స్. కంగ్రాట్స్. ఎంజాయ్ చేయండి అండ్ గివ్ యువర్ బెస్ట్ ఫర్ నాని గారు ఆల్సో. ఈసారి నుంచి ఇంకా అసలు గ్యాప్ అనేది లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాను. M9 న్యూస్కి టైం ఇచ్చినాను. థ్యాంక్ యూ.